ఫుల్ అయిపోయింది గైస్. పొద్దున్న కొంచెం ఎక్కువ తిన్నాం. అందరూ ఇస్తావు లోపల మళ్ళీ గాయస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హ్యాపీ హర్ష. ఈ రోజు అయితే మా తమ్ముడితో కలిసి చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఈ ఛాలెంజ్ కి నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నేను రెడీ. కిందసారి ఛాలెంజ్ లో నేనే గెలిచాను గైస్. ఈసారి చూద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ పెట్టుకున్నాం. నీకొకటి నాకొకటి. చూస్తారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఇంకా సర్వ్ చేసేస్తున్నాం. బాబాయ్ బరువుగా ఉంది. ఫస్ట్ నేను పెద్ద కాబట్టి నేనే వేసుకుంటా. మా డాడీ అయితే జాయింట్లు తెచ్చారు గైస్. ఇంక ఇప్పుడు జాయింట్లు ఒక పట్టేద్దాం. సో నేనే గెలుస్తాను బికాజ్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అలాగే చెప్తారు గైస్. కానీ అన్నం తింది గైస్. అసలు ఇంట్లో అన్నం కంటే ఎప్పుడు బిర్యానీలు నూడిల్స్లు ఎంత తింటారో అర్థం కాదు. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. పీస్ పడట్లేదు గైస్. చూసారా మన జాయింట్. సో ఇదిగోండి మా తమ్ముడికి ఒక జాయింట్, నా జాయింట్ తాగుంది. అయ్యాడికి చిన్న జాయింట్, నాకు పెద్ద జాయింట్. ఇంకా ఒక పీస్ జాయింట్ వేసుకున్నాం. ఒక జాయింట్ పీస్ ఆనియన్స్, లెమన్స్, ఇంకా అలానే మన ఫేవరెట్ థమ్స్ అప్. ఇప్పుడు ఇంకా తినడం స్టార్ట్ చేద్దాం. గ్రేవీ కూడా వేసుకోవాలి పక్కగా. ఇద్దరికి ఈక్వల్గా వేస్తాను. మా మమ్మీ చేశారు గాయస్ చికెన్ గ్రేవీ అయితే సూపర్ చేస్తారు. నాన్ వెజ్ ఇంకా కంప్లీట్గా ఏది ఉంచకుండా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేయండి గైస్. అసలు చెప్పాలంటే మా తమ్ముడు ఏం మాట్లాడు గైస్, సైలెంట్ ఉంటాడు. కానీ అసలు వీడియో ఆన్ చేయగానే టక్క 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 మాట్లాడేస్తున్నాడు. అసలు అందరూ షాక్ అయిపోతున్నారు, మా మమ్మీ కానీ మా డాడీ కానీ. ఇంటి వీడియో అసలు ఇంత సైలెంట్గా ఉంటాడు. మీకోసమే గైస్. గైస్ గైస్ చూడండి గైస్, ఇలా కమ్మేసుకుంటారు గైస్ ఏమైనా చేస్తే. అందుకే గైస్ గైస్ అంటున్నాడు. లేదంటే ఓకే స్టార్టా. 3, 2 అమ్మ తిన్న మంచి ఫోటోగ్రాఫర్ అమ్మాయి అయిపోయింది అమ్మాయి. సో ఇంకా చూద్దాం ఎవరు గెలుస్తారో. నా ఫేవరెట్ గైస్ జాయింట్ అయితే. టైం లిమిట్ ఎట్లేదు. నేను ఒక సీక్రెట్ చెప్పను మీకు. నేను ఏ ఛాలెంజ్ అయినా వితౌట్ వాటర్ ఎందుకు చెప్తానంటే మాకు తిన్న మధ్యలో వాటర్ తాగడం అలవాట్లేదు గైస్. నాకు లేదు గైస్, అది మాకైతే తెలియదు. బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది గైస్. నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను, నువ్వు మధ్యలో ఎలా ఉందని క్వశ్చన్ అడిగు. అందుకు కన్ఫ్యూజ్ అయిపోయింది అక్కడ. సరే పోనీ ఎలా ఉంది చెప్పు ఫస్ట్. చాలా బాగుంది గైస్. ప్రతి ఆదివారమే చేస్తుంది గైస్. ఆదివారం అనే కాదు. చి చి డైలాగ్ తేడా చీ చీ అంటున్నాడు. ఆదివారం అనే కాదు, ఏదో చెప్తాను నేను. ఆదివారం వీడియో అనే కాదు గైస్, ప్రతి ఆదివారం కూడా చికెన్ బిర్యానీ చేస్తుంది మా అక్క. వీడియో ఉన్నా లేకపోయినా ఎప్పుడు బాగానే ఉండదు. ఈరోజు కొద్దిగా మాడింది. కెమెరా ఉమెన్ మా మమ్మీ. ఎస్. అది బ్యాక్గ్రౌండ్లో అమ్మ అన్నది కదా, అది ఎట్టి నువ్వు అన్నది కూడా ఎట్టి. అదేటో కానీ ఇష్టమే, కానీ స్లోగా తింటేనే ఇష్టం గాయస్. అలా స్పీడ్గా మనకి స్పీడ్గానే ఇష్టం గైస్.
స్లోగా ఎంతసేపు తింటారు అలా ఫోన్లు చూసుకొని. వీడియో అయిపోయి సరిపోయింది చెప్తాం. కావాలని స్లోగా తింటున్నాడు. గెలుతున్నారు అనుకునేలా చెయ్యాలి గైస్. గెలుతున్నారు అనుకున్న వాళ్ళని ఓడిస్తే ఆనందమే వేరు. పక్కన మళ్ళీ గైస్ తక్కువ వేసుకుంది మా అక్క. కావాలంటే వీడియో స్టార్టింగ్లో చూడండి, నాకంటే తక్కువ వేసుకుంది. నాకు పెద్ద జాయింట్. జాయింట్తో అన్నంతో సంబంధం, బిర్యానీతో సంబంధం ఉండదు గైస్. చెప్పు. కిందసారి షార్ట్ వీడియోలో నేనే గెలిచాను గైస్. ఈసారి అయినా గెలుస్తుందేమో చూద్దాం. లాస్ట్ టైం మేము బర్గర్ వీడియో చేసాం, అందులో నేనే గెలిచాను. ఇది ఓడిపోయాడు. నన్ను మాట్లాడమని చెప్పి తినేస్తుంది గైస్. అందులో కూడా నేను గెలుస్తాను. నేను మాట్లాడుతున్నాను. తింటూ మాట్లాడడం నాకు అలవాట్లేదు. అలవాటు తింటూ మాట్లాడేస్తుంది. నీ హాబీస్ ఏంటో చెప్పు. డాక్టర్. మన హాబీస్ అంటే ఆడు గోల్ అడగలేదు. అదే కదా, మన హాబీస్ అంటే ఏముంది గైస్? వచ్చామా, గేమ్ ఆడామా, బుక్ తీసి ఏదో చదివామా, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయామా, అంతే గైస్. ఓకే, మధ్యలో వాటర్ తాగొచ్చి నేను డ్రింక్ తాగుతా. అలాంటివి మీ మధ్యలో ఒప్పుకోము గైస్. ఛాలెంజ్. బాబాయ్ నేను తినలేను. నువ్వు వాటర్ తాగు, వీడికి డ్రింక్ పడదు గైస్, అందుకే నేను మాత్రమే తాగుతాను. డ్రింక్ తాగొచ్చు. చెప్పాను నీకోసం. మనం తాగకూడదు కాబట్టి మనం వాటర్ తాగాలి. ముందు మనం తాగకపోయినా ఉండగలం. అన్నీ వాళ్ళు ఉండగలరో లేదో చూద్దాం. ఓకే, బిర్యానీ ఎలా చేయాలి నీకు వచ్చా? లేదు ఎప్పుడు నేర్చుకోలేదు. చికెన్ కర్రీ పర్లేదు చేస్తాను. ఎలా చేయాలి చెప్పు. మాట్లాడిచ్చి ఓడిస్తున్నారు గైస్. ఇది నేను మాట్లాడుతున్నాను. మాట్లాడిచ్చి నన్ను ఓడిపోయేలా చేస్తుంది. తింటూ మాట్లాడేస్తున్నాను. మేము మాట్లాడలేం. ఆపేసి మాట్లాడే గ్యాప్లో నువ్వు ఆగకూడదు. గెలిచేద్దామనే. ఇలాంటివన్నీ చిన్నప్పుడు చూసాం గైస్. గెలిచేది పెద్దోడే కదా మాట్లాడు. చెప్పు చికెన్ కర్రీ వచ్చాను. ఫస్ట్ ఏంటి చేయాలి, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. చికెన్ కర్రీ ఎలాగో చెప్తా, నేర్చుకుంటారు. తర్వాత నువ్వు చెప్పే ప్రాసెస్ ని చేస్తారు. మన దగ్గర నేర్చుకుని మీ చేతి ఇంకెవరు తినక్కర్లేదు గైస్. ఎందుకు చెప్పండి, ప్రాసెస్ చెప్పాలి. అసలే చాలా బాగుండదు. చెప్పరా నీకు ఏదొచ్చు? మ్యాగీ వచ్చా? అసలు మ్యాగీ చేసాడు, సూప్లో చేశాడు. తాగంటే పర్లేదు. తాగొచ్చు, తగ్గుతున్నావు కదా. జాయింట్ కూడా ఫుల్ తినేయాలి, పీసే తగలకూడదు. కొంచెం డ్రింక్ తాగితే బాగా లోపలికి వెళ్తూనే మహేష్. ఈ రోజనే కాదు గైస్, ప్రతి ఆదివారం మేము ఇంతే బిర్యానీ చేసుకోవడం, వడ్డించుకోవడం, తిన్నమే. ఎవరు వడ్డిస్తారు? మా అమ్మ వడ్డిస్తుంది గైస్. మా అక్క పనులు చేయదు గైస్ ఇంట్లో. కొంచెం కామెంట్లో చెప్పండి పనులు చేయమని. నువ్వు ఎట్లా చేద్దావు చెప్పరా. నేనేం చేయను గైస్.
పాపం మా మమ్మీ చేసుకుంటారు మొత్తం అన్ని. ఇంకేం చెప్పాలనుకుంటావా? చాలా ఫుల్ అయిపోయింది గైస్. పొద్దున్న కొంచెం ఎక్కువ తిన్నాం. ఏటి తినలేదు, 2 దోశలు తిన్నాడు గాయస్. 2 దోశలు తినేది అక్క, నేను కాదు, నేను అయితున్నాను గైస్. 2 తిని మాట్లాడుతున్నాను. చిన్న చిన్నవి అన్నీ 2 తిన్నది గైస్. నేను ఏదైనా తిన్నాను, చిన్న చిన్నవైనా. చూద్దాం, నేను ఇది గెలిచి 2 ఛాలెంజ్లు వరుసగా గెలుస్తానా, లేదా అక్క గెలిచి అక్కకు ఒక పాయింట్, నాదో పాయింట్. మరి ఎక్కువ మంది చూస్తేనే మరి నెక్స్ట్ పార్ట్లో వస్తాయి. ఉత్సాహం వస్తుంది. అందుకే నేను స్టార్టింగ్ నుంచి స్లో తింటున్నాను. నేను స్లో తిన్నా మా అక్కను ఓడిచ్చేది. అది ఇప్పుడు స్లోగా తినరా. ఇప్పుడు స్లోగా తింటున్నాను గైస్. నేను ఇంకా చాలా స్పీడ్ తింటాను. స్లోగా తిను. మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్ కోసం డ్రింక్ తాగొచ్చు వాటర్తో. ఎడితే ఎప్పుడు ఛాలెంజ్లు చేయకూడదు, మనసే బెస్ట్. ఇంకానే ఫోన్లో ఒకసారి తాగే ఉంటుంది. అలా చేస్తే మజా ఉండదు గైస్. ఛాలెంజ్ ఏంటి? మజా ఉంటుంది షాప్లో. ఇది అసలు బాగాలేదు గైస్. జోకి ఇది అసలు మీరు వినలేదు. కట్ చేసేస్తాను నేనే ఎడిటర్. గొప్ప ఎడిటర్. నాదే కంటెంట్, నాదే ఎడిటింగ్, నాదే డబ్బింగ్, అన్నీ నావే. వీడియోస్ కూడా తీస్తాను గైస్. అలా క్లెవర్గా తిరుగుతున్నారు. నేను పిలుస్తున్నాను. అక్క మానసాకి ఫోన్ చేస్తుంది. అది అక్కడ ఫోన్ ఉంది, తెలిసి ఒకసారి. ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో ఉంది. అది ఎప్పుడు పెట్టారు? ఫోన్స్ వచ్చే అయినా అంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూడండి గైస్, ఓడిపోయింది. ఛాలెంజ్ ఓడిపోయింది. డ్రింక్ తాగి 2 నిమిషాలు తినాల్సింది. చూడండి, చూద్దాం గైస్. తాగినా సరే ఇంకా అయిపోయినట్ట. మన దావం అయిపోయింది. ఛాలెంజ్ కాదు కానీ ఎక్కువ వేసేసుకున్నాను గైస్. వీడియో స్టార్టింగ్ లో చూడండి గైస్, ఎవరు ఎక్కువ వేసుకున్నారు అలాగే చెప్తుంది. బిర్యానీ కాబట్టి అంతనే వేసుకుంది గైస్. అన్నం అయితే ఇంత వేసుకుంటుంది. ఛాలెంజ్ లేదు, ఆమె చాడీలు చెప్పినట్టుంది. దొరికింది అవకాశం అందరికి. మీకు అందరికి సీక్రెట్స్ తెలుసుకోవాలని ఉంటది కదా, తెలుసుకోండి. మొక్క మొక్క మొక్క. కారం ఉంది గైస్ అసలు. మళ్ళీ ఇప్పుడు నేను ఓడిపోయాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నుంచి ఛాలెంజ్లు అలా చెప్పు అని తప్పించుకోండి గైస్. ఓడిపోయినట్లు నేను అంత స్పీడ్ తింటాను, నాకు తెలుసు. తమ్ముడు కదా, పోనీలే కదా అనేసి ఒకసారి వదిలేసా.
నెక్స్ట్ టైం మాత్రం మనమే గెలుస్తాం. ఇప్పటికి ఇది రెండోసారి గైస్. ఈ మాట చెప్పడం రెండోసారి కాదు, వీడియోలో అయితే రెండోసారి, బయట అయితే కాదు. నీకు వాటికి చిన్న జాయింట్ పడింది గాయస్, చిన్నది. అలా చెప్పుకోవాలి గైస్. అన్నం ఎవరు ఎక్కువ వేసుకున్నారు చూడండి గైస్. సో మీకు కానీ బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిర్యానీ రెసిపీ చేసి మీకు అప్లోడ్ చేస్తాం. మా తమ్ముడికి తెలియని సీక్రెట్ ఒకటి అయిపోయింది guys. చెప్పాను లాస్ట్ లో. అవ్వలేదు, ఫస్ట్ మనమే కంప్లీట్ అందుకే ఇలా ఉండాలి జాయింట్. చేద్దాం. ఆనియన్ గైస్ పకడ్బందీగా ప్లాన్ చేసింది, అర్థమైపోయింది నాకు. చీటింగ్ గైస్, చీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఆనియన్ తినేస్తున్నారు ముట్టులే. ఏదైనా గెలడం కోసం. అమ్మని మరి తినలేదు బాబాయ్. అది ఒకసారికి అడిగిచ్చేద్దాం. అడిగి తెలియదు ఒకటేటో చెప్దామా? అమ్మ నువ్వు చూసావా అదేటో? ఏంటి నా ప్లేట్లో ఎన్ని పీసులు ఉండాలి? ఏంటి పీసులు ఎన్ని ఉండాలి? ఏం పీసులే? చికెనా? జాయింట్వే? జాయింట్ తోటి ఇంకోటి 2 పీసులే. ఆడికి 2 నాకు 2 వేసాను కదా. ఒకటే ఉంది, ఇంకో పీస్ ఏది? మళ్ళీ తీసి మనకే ఇస్తావా? అందులో ఇస్తావా లోపల మళ్ళీ? ఎందుకంటే ఇది నా పీసే. గాయస్ చూసారా ఎంత చీటింగ్ అసలు. కంటి ముందు నుంచే చేశాను, అది కనబడలేదు. మనం తిండి మీద బాగా ధ్యాస ఉండిపోయింది. చికెన్ బిర్యానీ ఒట్టుకొని ఎవరైనా చుట్టుపక్కల చూస్తారా చెప్పండి? నేను చూస్తా. అయినా గెల్లైపోయింది గైస్. ఇన్ని చేసింది, ఎంత ట్రై చేసింది కానీ ఓడిపోయింది. ఇంకోసారి గెలలేని కోరుకుందాం. ఇంకా అయిపోయింది. ఇది కూడా ఇది తినేస్తుందండి. మా ఇంట్లో రాణి ఉంది, మా రాణికి ఈరోజు చికెన్ బిర్యానీ మంచిగా ఉంది, కొనేస్తుంది. ఇంకా అమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ అదిరిపోయింది. ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే నా చికెన్ బిర్యానీ రెసిపీ అనేది మీకు కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ మళ్ళీ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ హర్ష. బాయ్ బాయ్ బాయ్. సో పక్కన గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టేయండి. అప్పుడే మన నోటిఫికేషన్ ఆన్ అయ్యి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకే వస్తుంది. అలా కాదు, పక్కన గంటనైతే గట్టిగా కొట్టేయండి. ఇప్పుడు మా వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు. బాయ్ బాయ్ బాయ్.